ఇక బేబీ బాయ్ గర్ల్ చెప్పేసినాం. ఇక ఫేస్ అబ్బో. అయ్యో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పొట్టి పిల్ల యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఇవాళ బేబీ బాయ్ బేబీ గర్ల్ ఈ వీడియోలో మేమైతే రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. నేను కొంచెం అంటే బాగాలేక 2-3 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదన్నమాట. ఎందుకు పెట్టలేదని నేను అడిగితే నీ నోటితోటి చెప్పియాలి అది అని చెప్పి అని అన్నమాట. ఇక నాకు కొంచెం చేత కాలేదు 2-3 డేస్ నుంచి, ఇక అందుకే వీడియో చేయలేదు. అందరినీ వెయిట్ చేయించినందుకు సారీ. బేబీ బాయ్ బేబీ గర్ల్ తొందరగా చెప్పండి చెప్పండి అని మన షార్ట్ వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు. అయితే సంధ్య కొంచెం అంటే రికవర్ అయినాక ఒక 2 డేస్ 3 డేస్ అయినా గ్యాప్ తీసుకొని రివీల్ చేద్దాం. తనకు కూడా ఒక మంచి మెమొరీ, మంచి హ్యాపీనెస్ ఉంటుందని నేనే ఆపిన. సో ఫైనల్లీ ఇవాళ అయితే మాకు టైం కుదిరింది. సో ఇవాళ అయితే ఈ వీడియోలో బేబీ బాయ్ బేబీ గర్ల్ చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సేఫ్గా అయితే ఇంటికి వచ్చినాం. అంత మంచిగా ఉన్నాం. నేను బేబీ మొత్తానికైతే సేఫ్ డెలివరీ అయితే అయిపోయింది. కానీ మంచిగా అనిపించింది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటుందో ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ అయితే అక్కడైతే వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి కానీ చాలా అయితే బాగుంది. ఇంకొకరు కామెంట్ కూడా పెట్టారు, ఎందుకక్క గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటున్నావు, మీకు యూట్యూబ్ నుంచి ఫుల్ డబ్బులు వస్తున్నాయి కదా, ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవచ్చు కానీ అంటే మాకు యూట్యూబ్ నుంచి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం రావట్లేదు. అంటే ఇక మా ఇంట్లో ఖర్చులు అవి వెళ్ళిపోయి మేము హ్యాపీగా ఉండడానికైతే ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ప్రెగ్నెంట్ అయిన కాంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఇంకెవరు చెప్పినా నేను ఏం వినలేదు. ప్రైవేట్ హాస్పిటల్ వద్దనే నేను అనుకున్నా. కాకపోతే మంత్లీ చెకప్స్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నా. లాస్ట్ డెలివరీ నార్మల్ అయినా అది సి సెక్షన్ అయినా గవర్నమెంట్లో చూపించుకోవాలని మేము డిసైడ్ అన్నమాట. అందుకే ఫస్ట్ నుంచి మేము హోప్స్ పెట్టుకున్నాం కాబట్టే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ అని భయం లేదు. అదే సడన్గా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవాలంటే మేము ఆలోచించేటోళ్ళం మేము. కానీ నేనైతే హెల్తీగా ఉన్నా కాబట్టి ఇక ధైర్యంగానైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయినా అంత సేఫ్గా మంచిగా జరిగింది. మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మా ఫ్యామిలీలోనే ఇది ఫస్ట్ గవర్నమెంట్ డెలివరీ అన్నమాట. మా ఫ్యామిలీలో అందరు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే వెళ్ళారు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా గవర్నమెంట్ అనగానే చాలా మంది కొంచెం అంటే వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు, ఎందుకు అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు, కొంచెం ఆలోచించండి అంటే. అయితే మాకు తెలిసిన సర్కిల్ ఏదైతే మా ఫ్రెండ్ సర్కిల్ కానీ లేకపోతే మా కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారో వీళ్ళంతా ఇక్కడ మన హన్మకొండలో ఉన్న మిషన్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యారు. అందరికి మంచి బేబీ, హెల్తీ బేబీ, సేఫ్ గానే డెలివరీ అయ్యారు. ఆ ధైర్యంతో మేము కూడా మిషన్ హాస్పిటల్లోనే వెళ్దాం అనుకున్నాం. మేము హాస్పిటల్కి ఏదో నార్మల్ చెకప్ కోసం వెళ్ళినాం. అంటే వాళ్ళు ఈ రోజు రమ్మన్నారు కదా, వెళ్ళి మామూలుగా చెప్పి చెకప్ చేసుకొని వచ్చేద్దాం అనుకొని వెళ్ళినాం. కానీ సడన్గా అక్కడ పోయేసరికి అడ్మిట్ అని చెప్పేసారు. అడ్మిట్ అని చెప్పేసి మేము ఇంకా ఏం రెడీ కాలేదు, ఏం తీసుకురాలేదు, అడ్మిట్ అంటున్నారు ఏందని చెప్పేసి ఇక ఇంటికాడ మా అమ్మ ఉంటే అన్నీ రెడీ చేసుకొని తీసుకురా అని చెప్పేసి నేను సంధ్య అయితే అక్కడ అడ్మిట్ అయిపోయినాం. అడ్మిట్ అయినప్పుడు మంచిగా ఏమనిపించలేదు. ఫస్ట్ డే వాళ్ళు డైలీ ఒక 3 అవర్స్కా 4 అవర్స్కి ఒకసారి మదర్ దిను లోపల బేబీది హార్ట్ బీట్, బీపీ చెకప్ చేసారు అన్నట్టు. ఫస్ట్ డే బాగానే ఉంది, మొత్తం మంచిగానే ఉంది. సెకండ్ డే వచ్చేసరికి బేబీ కొంచెం పెయిన్స్ వచ్చినాయి అన్నమాట. నైట్ పెయిన్స్ వచ్చినాయి, బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. అసలు ఎట్లా అంటే 2 నుంచి 5 వరకు అసలు తట్టుకోలేకపోయినా ఇక నార్మల్ డెలివరీ అయితే కావచ్చు అని హ్యాపీనెస్. దానికంటే బిఫోరే కదా నీకు అంటే బేబీ కొంచెం యాక్టివ్గా లేదు. ఆ డే నీకు నైట్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి. నైట్ పెయిన్స్ నీకు ఎట్లా బేబీ కొంచెం యాక్టివ్గా లేదు, ఒకసారి వేడివేడిగా చాయ్ ఏమన్నా తాగిరా, మళ్ళీ ఒకసారి మూమెంట్ చూద్దాం అని చెప్పేసి అంటే సరే నేను ఇక్కడ ఉన్నా, ఇంకా రూమ్కి వచ్చేసిన. ఇక టెన్షన్ తోటి ఇక మళ్ళీ చాయ్ తీసుకుపోయినా, అన్నీ తీసుకుపోయి ఇక చాయ్ తాగింది. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఓకే అంటే మరీ అంత కాదు కానీ యాక్టివ్గానే ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే ఈవినింగ్ వరకు చూద్దాం అనేసి అన్నారు, పెయిన్స్ ఏమైనా వస్తాయని. ఈవినింగ్ వరకు చూసినా కానీ పెయిన్స్ కూడా ఏం రావట్లేదు కదా. పెయిన్స్ రాలేదు, కాకపోతే మధ్యరాత్రి వచ్చినాయి అన్నమాట. ఫుల్ పెయిన్స్ వచ్చినాయి. అవి ఆ పెయిన్స్ అనుకున్నా కానీ కాదు, నార్మల్ పెయిన్స్ అని చెప్పిర్రు. అంటే ఫస్ట్ భయపడ్డా అన్నమాట. ఆపరేషన్ వాళ్ళు చేస్తుంటే అయితే నేను వాళ్ళ మొహాలు కూడా చూడలేదు కనీసం. నాకేమో కానీ భయం అవుతుంది. వాళ్ళకు అంటే అంటే ఎక్కడెక్కడ అంటే కోస్తా ఉన్నారు. అప్పుడు నాకు మస్తు భయం అనిపించింది. వాళ్ళ ఫేస్ కూడా నేను చూడలేదు. కానీ బేబీ పుట్టినాకైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఆ క్షణం అయితే అన్నీ మర్చిపోయాను అన్నమాట.
ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక అంటే స్పృహ లేకుండా ఉండే కానీ ఇక కొంచెం అందరిని చూస్తున్నా కానీ ఇక ఆ నొప్పులకైతే అసలు భరించలేకపోయినా ఆ రోజు మొత్తం అసలు ఘోరం. ఇందిరాబాబు ఈ టార్చర్ అని అనుకున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నార్మల్ అప్పుడు కూడా భయం అయింది. నన్ను అబ్జర్వేషన్లో 2 డేస్ అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు నా పక్కన అమ్మాయి అంటే నాకన్నా ముందే నార్మల్ డెలివరీ అయిందన్నమాట. అప్పుడైతే మస్తు ఏడ్చిన, వామ్ము నేను కూడా ఇట్లనేనా అని మస్తు భయమై నాకు ఏడుపు వచ్చింది. ఇక తర్వాత ఏంగా ధైర్యం తెచ్చుకుందాం, నార్మల్ డెలివరీ ఎట్లయినా కావాలి, అది చూడొద్దని ఇంకా సగం అంటే చూడలేదు అన్నట్టు కావని ఇంకా కళ్ళు మూసుకున్నా. ఎక్కడ నేను భయపడి మళ్ళా నాకు బీపీ ఎక్కువై నేను కానేమో అని భయపడి ఇక ఆమెను చూడకుండా ఇక అట్లనే ఇక ధైర్యం తెచ్చుకొని ఎట్లయినా కావాలనుకున్నా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇక కాలేదు. కాకపోతే డాక్టర్లు అయితే మస్తు సపోర్ట్ చేసిర్రు. నేను నార్మల్ డెలివరీ కాలేదని ఏడ్చినన్నమాట. ఏడవంగానే మేడం వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేయించింది. అంటే మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, ఈ అమ్మాయి నార్మల్ కావాలని ఇట్లా బాధపడుతుంది, ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటాయా అని ఇంకో మేడంతో చెక్ చేయించింది. ఎంత చెక్ చేయించినా బేబీ పైనే స్ట్రక్ అయ్యి అస్సలు అంటే ఎలాంటి కదలిక లేకుండా అట్లనే ఉంటుందన్నమాట. ఒక 10 minutes అట్లనే పెట్టినా కూడా ఎలాంటి కదలికలు, మళ్ళీ ఏమన్నా అయితే బాగోదని ఇంకెమ్మటే ఇక C-section చేసిరన్నమాట. ఇక మస్తు ఏడ్చిన, ఇంత కష్టపడ్డా అంటే ఇంత యాక్టివ్గా ఉన్నా, ఇన్ని ఎక్సర్సైజ్ చేసినా, అన్నీ చేసినా ఎందుకు కాలేదు నేను నార్మల్ డెలివరీ అని మస్తు ఏడ్చిన అన్నమాట. అంటే దానికి లాస్ట్కి ఏంటంటే అదృష్టం ఉండాలి ఏదైనా. అంటే ఎక్సర్సైజ్ చేస్తే కానీ యాక్టివ్ ఉన్నంత మాత్రాన నార్మల్ డెలివరీ అయితే కాదు. చాలామంది కామెంట్లు కూడా అలాగనే పెట్టిర్రు. అది మాత్రం నిజం, లాస్ట్కి అయితే అదృష్టం ఉండాలి. C-sectionకి అయితే ప్లాన్ చేసిర్రు. ఇక కొంచెం భయంగానే అనిపించింది. ఇక ఫైనల్ అయితే మంచి హెల్దీ బేబీని అయితే మా ఆయన చేతిలో పెట్టారు అన్నమాట. ఇక మమ్మల్ని అయితే ఇక C-section అయిపోయిన తర్వాత ఇక వార్డు తీసుకెళ్ళారు. మేమిద్దరం అయితే చాలా హెల్దీగా ఉన్నాం. ఇక తర్వాత ఒక 4 days ఉంచుకున్నారన్నమాట వాళ్ళ అబ్జర్వేషన్లో. వెంటనే డిశ్చార్జ్ చేసిర్రు. ఇక కొందరిని అయితేనేమో ఇక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 10 days అట్లా ఉంచుకుంటారు అన్నమాట. మాకైతే ఏ ప్రాబ్లం లేదని ఒక 4 daysలో అయితే పంపిర్రు. ఇంతకి బేబీ అని ఫస్ట్ నుంచి చెప్తారు కానీ అది బేబీ బాయా బేబీ గర్ల్ అని చెప్తారు. అసలు ఇది మామూలు కోఇన్సిడెన్స్ కాదు. మేము బేబీ బాయ్ బేబీ గర్ల్ అని మేము ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి మేము బేబీ గర్ల్ కావాలనుకున్నాం. బేబీ గర్ల్ కావాలనుకుంటే సరే ఇక అంటే మేము మా ఇద్దరు మనసులో అయితే బేబీ గర్లే ఉండే. కానీ అందరు ఇక మా రిలేటివ్స్ కానీ మా అమ్మ కానీ లేకపోతే ఇంకెవరైనా మమ్మల్ని ఎవరు చూసినా కొందరు అయితే కామెంట్స్లో కూడా బేబీ బాయ్ పుడతారా కానీ బేబీ బాయ్ అని ఎప్పుడు అంటదో, ఎప్పుడని ఎవరైనా అన్నారు అనుకో అసలు ఆ రోజు నాకు మంచిగా అనిపించదు. సుక్కున ఒకవేళ వీళ్ళు అన్నట్టు బేబీ బాయ్ పుడుతుందా అంటే బేబీ బాయ్ అంటే ఇష్టమే కానీ బేబీ గర్ల్ అంటే ఇంకా ఇష్టం అన్నమాట. అంతా హోప్స్ పెట్టుకున్నాం అన్నమాట. బేబీ బాయ్ అనగానే అవునా ఇక సర్లే ఇక ఎవరైతే అని బేబీ గర్ల్ మీదే హోప్స్ అంటే పెంచుకోవడం మానేసిన అన్నమాట. మళ్ళీ తర్వాత ఒకవేళ బేబీ బాయ్ పుడితే మళ్ళీ ఆ క్షణం అంటే బాధపడతా అని సర్లే ఎవరైతే ఏం కాదు, బేబీ బాయ్ పుట్టినా పర్లేదు, బేబీ గర్ల్ పుట్టినా పర్లేదు కానీ కొంచెం బేబీ గర్ల్ పుడితే బాగుంటుంది. ఇంట్లో మంచి సందడి ఉంటుంది. నేను రెడీ అవ్వచ్చు, నా బేబీ గర్ల్ రెడీ అవ్వచ్చు, ఇద్దరం రెడీ అవ్వచ్చు, హ్యాపీగా ఉంటుంది. అది ఆ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడి వేరే, అసలు మాటల్లో చెప్పలేనిది అది. వాళ్ళని రెడీ చేస్తుంటే, వాళ్ళని పెంచుతుంటే, ఎక్కడికైనా పోయినా కూడా ఇద్దరం కలిసి షాపింగ్ చేసుకుంటుంటే ఆనందమే వేరే అసలు. అబ్బాయికి ఏముంటే చెప్పండి, ఏముండదు, ఒకలాగా ఒక అంగి తప్ప ఏముండదు. కానీ అమ్మాయికి అలా ఉండదు కదా. సో మేమైతే బేబీ గర్ల్ అనుకున్నాం. రివీల్ చేసేటప్పుడు మేము ఒక వీడియో ఇచ్చినాం, మీకు పక్కన స్క్రీన్లో చూపిస్తా. ఆ వీడియోలో ఏంటంటే మేము అంటే కోఇన్సిడెన్స్గా మా అన్ఎక్స్పెక్టెడ్ అది జస్ట్ పింక్ శారీ వేసుకొని మేము ప్రెగ్నెంట్ అని రివీల్ చేసినాం. సడన్గా మా సిస్టర్ ఫోన్ చేసి అంటే మీకు బేబీ బాయ్ బేబీ గర్ల్ తెలిసిపోయింది కదా, అందుకే మీరు అంటే మీకు గర్ల్ కాబట్టి మీరు పింక్ కలర్ వేసుకున్నారు కదా అంటే అప్పటి వరకు మాకు తెలియదు. బేబీ గర్ల్ అయితే పింక్ కలర్, బేబీ బాయ్ అయితే బ్లూ కలర్ అని మాకు తెలియదు. ఫస్ట్ అదే వీడియో మేము చేసింది, ఫస్ట్ అప్పుడే తెలిసింది. సరే అప్పుడు అది అనుకున్నాం. అది అయిపోయిన తర్వాత మేము ఇది ఏంది బేబీ కిట్ ఉంది కదా, అది కూడా మేము మొత్తం పింక్ కలర్దే ఆర్డర్ చేసుకున్నాం. అంటే ఇది కూడా బేబీ గర్ల్ బేబీ బాయ్ అనే ఉద్దేశంతో కాదు కానీ పింక్ కలర్దే ఆర్డర్ చేసుకున్నాం. ఇది కూడా పింక్ కలర్ అయిపోయింది. అంటే బేబీ గర్ల్ అనే కదా అని అనుకున్నారు. వీడియోస్లో అడిగినప్పుడు కూడా బేబీ గర్ల్ అనే అన్నాం, మ్యాక్సిమం బేబీ గర్లే అన్నాం.
ప్యాక్ చేసుకునేటప్పుడు బేబీకి బ్లాంకెట్ లేదన్నమాట. ఇక అది డీమార్ట్కి వెళ్ళి తీసుకుందాం అంటే అక్కడ తెలియకుండా పింకే తీసుకున్నాము. అది ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత అరే మనం బ్లాంకెట్ కూడా పింకే తీసుకున్నాం కానీ డిస్కషన్ చేసుకొని మస్తు నవ్వుకున్నాం. కానీ ఇన్ని కోయిన్సిడెన్స్ జరిగినాయి కదా, ఒకవేళ బేబీని అంటే బేబీ గల్లే కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అయినాం. తర్వాత మళ్ళీ ఒకవేళ కాకపోతే మళ్ళీ అదొక బాధ. సరే ఏదైతే మనం ఏదో అనుకోకుండా కొనలేని మళ్ళీ కాంప్రమైజ్ అయినా ఇట్లనే కాంప్రమైజ్ మాట కానీ మాది ప్రెగ్నెన్సీ జర్నీ అంటే లైఫ్లో ఇది మర్చిపోలేని జర్నీ. ఎందుకంటే ఇప్పుడు మేము పెట్టిన వీడియోస్ కింద ప్రతి కామెంట్స్లో నెగిటివ్ ఒక్కరిద్దరు ఉన్నా కానీ 99% అందరూ మమ్మల్ని పాజిటివ్ కామెంట్స్తోనే మమ్మల్ని ఇంకా పుష్ చేసిర్రు. హ్యాపీగా ఉండండి, మంచిగా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది అని చాలామంది బ్లెస్ చేసిర్రు. వాళ్ళందరికీ అసలు ఎంత థ్యాంక్స్ చెప్పినా అంత తక్కువే. ఎందుకంటే మీరు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు కాబట్టి మాకు ఆ దేవుడు మేము అనుకున్నట్టు మంచి హెల్దీ బేబీ అయితే ఇచ్చిండు మాకు కదా. నేను హెల్దీగా ఉన్నా, నా బేబీ హెల్దీగా ఉంది. ఇప్పటికైతే మీ ముందు ఇలా అంటే ఏమంటారు C-section అయినా కూడా నేను ఇంత యాక్టివ్గా కొంచెం మాట్లాడగలుగుతున్నా. మీ బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఇప్పుడు నేను నా బేబీ మీ ముందు ఇలా ఉన్నాం అన్నమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి మా ఇద్దరిని ఎలా బ్లెస్సింగ్ చేసిర్రో ఇప్పటి నుంచి మా బేబీని కూడా మీరు బ్లెస్సింగ్ చేయాలి. మా బేబీ వీడియోలు చూడాలి మీరు రోజు. పెట్టండి మీ బేబీ వీడియోస్ పెట్టండి అని మీరు అంటూ ఉండాలి. ఇక ఇదొక అంటే ఏమంటారు హ్యాపీనెస్ అనేది మాకు ఎప్పటికీ మీరు ఇవ్వాలి, లైఫ్ టైం ఇవ్వాలి కదా. సరే ఇక అంతా అయిపోయింది కానీ బేబీ బాయ్ బేబీ గర్ల్ చెప్పు ఫస్ట్. కాదు బేబీ గర్ల్ బేబీ బాయ్ చెప్పంటుండే మనం ఈ డిస్కషన్ చేసినాం కదా పింక్ అని. ఇంకేముంది ఇంకా పింక్ అంటే ఎవరు? బేబీ గర్ల్. మాకు పుట్టింది బేబీ గర్ల్ పుట్టింది. నిజం చెప్తున్నా బేబీ గర్ల్ అసలు హ్యాపీనెస్ ఎట్లా ఉండే అంటే నేనైతే హాస్పిటల్ మొత్తం స్వీట్లు పంచేద్దాం, ఇది మన హాస్పిటల్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ స్వీట్లు పంచేద్దాం అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక డిశ్చార్జ్ తొందర అంటే టెన్షన్ లో ఉన్నాడు. ఇక సడన్ గా మీరు డిశ్చార్జ్ అవ్వండి అనేసరికి ఇక ఆ టెన్షన్ లో ఇక స్వీట్స్ ఇవ్వలేదు. కానీ ఏదో ఒక రోజు అయితే పంచాలి ఖచ్చితంగా వాళ్ళు. ఎందుకంటే అసలు మనకు ఆ మిషన్ హాస్పిటల్లో 100% కనీసం 80% అయినా మన వీడియోలు చూసేటోళ్ళే, మనల్ని అభిమానించేటోళ్ళే ఎవరైనా తెలుసు. అసలు ఎంత హ్యాపీగా అనిపించింది హాస్పిటల్ మొత్తం అలా మన ఫాలోవర్స్ అవ్వడం అయితే మాకైతే చాలా హ్యాపీగా. అవును, ప్రతి ఒక్కరు వచ్చి మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ మంచి చూసుకుంటారు, మీరేం టెన్షన్ పడకండి చిన్నదానికి కూడా. ఎందుకంటే అక్క మీ వీడియోలు చూస్తాం అందుకే మీ దగ్గరికి వచ్చినాం అని ప్రతి ఒక్కరు చూసిపోయేటోళ్ళే, ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేటోళ్ళే, ప్రతి ఒక్కరు మంచిగా చూసుకునేటోళ్ళే ఉన్నారన్నమాట అక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను నార్మల్ డెలివరీ ఎంత ఏడ్చిన్నో నేను సీజరింగ్ చేస్తుంటే అమ్మ సంధ్య నీకు అమ్మాయి పుట్టింది అనగా నేను అక్కడే ఫుల్ నవ్వేసిన తెలుసా. అసలు నవ్వంగానే ఆయన నీకు ఎందుకు అమ్మాయి అంటే ఇష్టమా అని అంటే అవును నాకు అమ్మాయి అంటే ఇష్టం, మంచి గుడ్ న్యూస్ చెప్పిర్రు అని ఇక మస్తు హ్యాపీ ఫీల్ అయినా నాకు చూపించిర్రు. ఇక తర్వాత మా ఆయనని తలుచుకున్నాను అన్నమాట, ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో అని. ఎమ్మటే బయటికి రాగానే వెనకలకి ఇట్లా నాకు ఓపిక లేకుండా వెనక తిరిగి ఆయన మొహాన్నే చూస్తున్నా నేను. అంటే అంత సంతోషంగా ఉన్నాడా ఎట్లున్నాడా అని ఆయన ఫేస్ నే చూస్తున్నా, మస్తు హ్యాపీగా ఫీల్ అయిండు. ఇదొకటి నువ్వు ఇప్పుడు లోపల రూమ్ లో ఉన్నావు కదా, బయటకు వచ్చి వాళ్ళు సంధ్య అనగానే పోయినా బాయ్ అంటాడా గర్ల్ అంటాడా అని ఇట్లా టెన్షన్ అంటే గర్ల్ అనగానే నా కళ్ళ నుంచి నీళ్ళు ఆరిపోయినాయి. మస్తు అసలు ఆ ఫీలింగ్ వేరే అనిపించింది. అంటే మేము స్ట్రాంగ్ ఫిక్స్ అయినాం. అసలు ఎంత మంది నీకు అబ్బాయి పుడతారు అంటే లేదు అమ్మాయి పుడతారు అని అన్నామో, మేము ఎంత స్ట్రాంగ్ ఫిక్స్ అయినామో ఫైనల్గా అయితే మాకు అమ్మాయి పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి అయితే పుట్టింది అన్నమాట. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదైతే మాటల్లో చెప్పలేను. ఇది బేబీ బాయ్ గర్ల్ చెప్పేసినాం. ఫేస్ అబ్బో అయ్యో చెప్పేసి అనగానే మా పొట్టిది అని అంటుంది. ఫేస్ రివీల్ చేయాలా వద్దా అని అనుకున్నాం, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో ఇప్పుడే అని చెప్పారు. మాకైతే అంటే చేయొద్దని ఒక రకంగా చేయొద్దని ఉంది, ఒక రకంగా అయితే మీ అందరికి చూపించాలని ఉంది. బేబీ బాయ్ అంటే సారీ మా అందరికి మా బేబీని మీకు చూపించాలని ఉంది. కానీ
కంట్రోల్ చేసుకుంటున్నాం. ఈ 1-2 డేస్లో బేబీ ఫేస్ రివీల్ కూడా మీకు వీడియో వస్తుంది, చూస్తారు. ఓకే, బాగానే పుట్టింది మేము. అవును, మా బేబీ వెయిట్ చెప్పలేదు కదా, 3 kgs. 3 kgs బేబీ వెయిట్ వచ్చేసి 3 kgs పుట్టింది. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మీరైతే కామెంట్స్లో అడగండి. మేము మీ ఇంకేమైనా మిస్ అయితే కామెంట్స్లో అడగండి. మీ కామెంట్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మీరేమన్నా మమ్మల్ని బేబీ గురించి అయినా, నా గురించి అయినా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్లో ఖచ్చితంగా అడగండి, మేము రెస్పాన్స్ అవుతాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా పొట్టిదాన్ని అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది తొందరగా రికవర్ అవ్వాలి, మళ్ళీ డాన్స్ చేయాలి. ఇప్పట్లో డాన్స్ అయితే లేదు. నేను నడవడానికి నాకు ఓపిక లేదు, డాన్స్ సైడ్ చేస్తా. కనీసం 3-4 నెలలు, ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. అండ్ వీడియో కింద బేబీకి ఏం పేరు పెట్టాలో కూడా కామెంట్స్ పెట్టండి. బేబీది అక్షరం, నేమ్ అక్షరం వచ్చేసి సా, సాసి. ఇది మంచిగా చెప్దాం. మాకు హెల్దీ షార్ట్ వీడియోలో చెప్తాం. హెల్దీ పుట్టింది. అండ్ అయ్యగారు కూడా అన్ని చూపించినాం, అంత బాగా. బేబీ నేమ్, గర్ల్ నేమ్ వచ్చేసి స్టార్టింగ్ అక్షరం వచ్చేసి సి అని అన్నారు. మంచి మంచి పేర్లు అయితే ఈ కామెంట్స్ కింద పెట్టండి. మేము కూడా కొన్ని పేర్లు అనుకుంటున్నాం, మేమైతే కొన్ని పేర్లు అనుకుంటున్నాం, ఆ పేర్లు మీకు కూడా చెప్తాం. అండ్ సా అక్షరం మీద ఏదైతే మంచి మంచి పేర్లు ఉన్నాయో మీరైతే కొన్ని సజెస్ట్ చేయండి. మంచి పేరు అందులో నుంచి మేమైతే ఖచ్చితంగా తీసుకొని పెడతాం, నచ్చితే. ఓకే కదా? అవును డాడీ బాయ్ చెప్పు. అంటే అప్పుడు మాట్లాడి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లవింగ్ అస్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి, మాకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉండండి. మేము ఇలానే హ్యాపీగా ఉంటూనే ఉంటాం, మీకు మంచిగా వీడియోస్ పెడుతూనే ఉంటాం, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.